కాదు తోడేళ్ళ గుంపు మాత్రం పెట్టండి. తోడేళ్ళ గుంపు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏందంటే, తోడేళ్ళ గుంపు ఐకమత్యానికి మారుపేరు. దాని లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. అలాంటి ఒక గుంపునే ఈ లయన్ ఎదిరిస్తుందనమాట. అదే మన 'అల్లు అర్జున్' అన్న గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని అడవిలో మన 'అల్లు అర్జున్' అన్న విజృంభం ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ గ్లింప్స్‌లో మనకు చెప్పే ప్రయత్నం అనమాట. అంతేగాని అడవిలో సినిమా ఉంటది, అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది అనేది ఒక ట్రాష్ నా పేరు 'మహారాజ్' మీరు చూస్తున్నారు 'మహారాజ్' మూవీ ఛానల్. మన 'అల్లు అర్జున్' అన్నది లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కదా! 'అల్లు అర్జున్ 23 లోకేష్ కనకరాజ్ 07' అని. ఈ ప్రాజెక్ట్ మామూలు బీభత్సంగా ఉండదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతవరకు మీరు చూసిన ఒక రివ్యూస్ ఒక ఎత్తయితే, ఈ ఒక్క రివ్యూ ఒక ఎత్తు. ఈ ఒక్క రివ్యూలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తానన్నమాట. ఇంకోటి మెయిన్‌గా మీ అందరికి ఇప్పుడు వీడియోలోకెళ్ళే ముందు ఒక వర్డ్‌తో స్టార్ట్ చేస్తానన్నమాట. 'అల్లు అర్జున్' అన్న యాంటీ ఫ్యాన్స్ మీద 2 సినిమా హిట్ గ్యారంటీ. మళ్ళీ మన అన్న హిట్ కొడతాడు. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ లైన్‌తో స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఈ ఒక్క గ్లింప్స్‌లో ఎంత అర్థం ఉందంటే, మెయిన్‌గా మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఆ లిరిక్స్ ఉన్నాయి కదా! ఇంగ్లీష్ లిరిక్స్ ఎవరికైతే చాలా మందికి లిరిక్స్ గురించి అర్థం తెలియలేదో, ఆ లిరిక్స్‌లోనే సినిమా ఉండేసిందబ్బా! వాటి గురించి అర్థం తెలియలేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఒక ఓన్లీ లిరిక్స్ కోసం ఒక వీడియో చేస్తానన్నమాట. ఈ వీడియో వచ్చిన 1 అవర్ లోపు మీకు ఆ వీడియో వస్తది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో గాని, మీకు కార్డ్స్‌లో గాని ఇవ్వడానికి ట్రై చేస్తా. డెఫినిట్‌గా ఆ వీడియో మిస్ కాకుండా ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఆ వీడియో వచ్చేస్తది. లిరిక్స్ లైన్ టు లైన్ మీకు ఇంగ్లీష్‌లో ఏముందో నేను తెలుగులో మీకు డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. ఇంకోటి ఇప్పుడు మీకు గ్లింప్స్‌లో ఏమైతే ఉందో అక్కడ ఒక అడవిని చూపిస్తుండు. గుర్రాన్ని, నక్కల్ని, సింహాన్ని గుర్రం మీద అల్లు అర్జున్ అన్న స్వారీ చేస్తున్నట్టు ఇవన్నీ మీకు ఏదైతే చూపిస్తుర్రో అది అంతా ఒక సినిమా గురించి మనకి ఇలా ఉండబోతుందని చెప్పే ఒక గ్లింప్స్ మాత్రమే. మీకు అర్థమైందా? చాలా మంది అడవిలో ఉంటుంది. గద్దలు చూపిస్తారు. అడవిలో పోరాడతాడు. అది ఇది అంటారు గదా! మేబీ అది ఉండొచ్చు. ఏమో ఉండకపోవచ్చు అని తర్వాత విషయం. నాకు అర్థమైన విషయం ఏందంటే, ఈ గ్లింప్స్‌లో అడవిని ప్రస్తావిస్తుండు. అడవిలంటే చాలా మందికి తెలవదు గదా! ఇప్పుడు మన సిటీలు ఎలాగా మనం ఉండే మన సిటీలు గాని, మన పరిసరాల్లో గాని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అడవిలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. అలాగే నక్కల గుంపు పెట్టొచ్చు కాదు తోడేళ్ళ గుంపు మాత్రం పెట్టండి. తోడేళ్ళ గుంపు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏందంటే, తోడేళ్ళ గుంపు ఐకమత్యానికి మారుపేరు. దాని లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. అలాంటి ఒక గుంపునే ఈ లయన్ ఎదిరిస్తుందనమాట. అదే మన 'అల్లు అర్జున్' అన్న గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని అడవిలో మన 'అల్లు అర్జున్' అన్న విజృంభం ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ గ్లింప్స్‌లో మనకు చెప్పే ప్రయత్నం అనమాట. అంతేగాని అడవిలో సినిమా ఉంటది, అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది అనేది ఒక ట్రాష్ మాత్రమే. నేను అనుకుంటున్నా మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్న క్యారెక్టరైజేషన్ వాళ్ళు మనకిలా చూపిస్తుండ్రు. అలాంటి ఒక గుంపు సమూహం అందరూ కలిసి వచ్చినా గూడా ఈ లయన్ని ఏమి చేయలేదని చూపించిన ఒక ఉద్దేశం. ఇంకొకటి గుర్రం మీద స్వారీ చేస్తుండు కదా! గుర్రం మీద స్వారీ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అతను ఒక పరిగెడుతుండు గదా! గుర్రానికి వేగానికి మారిపోయారు కదా! అంత వేగవంతుడైనలాగా చూపిస్తుండు. అంత స్పీడ్‌నెస్‌తో ట్రావెల్ చేశారని అర్థం అనమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే 'అల్లు అర్జున్' అన్న 'పుష్ప 2' ఎంత ట్రావెల్ చేసిందో దానికి ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టే ఉంది. ఇంకోటి మీ గుర్రాన్ని చూపించే బదులు చిరుతని చూపించొచ్చు కదా! అంటే చిరుత మీద స్వారీ చేయలేడు కదా బ్రో! గుర్రం మీద మాత్రమే స్వారీ చేయగలుగుతాడు. ఇంకోటి ఇక్కడ అతను రాజ్యాన్ని స్థాపించినట్టు చూపిస్తుర్రు. మనం ఇప్పుడు మన మెయిన్‌గా 'పుష్ప 2' గురించి చూసుకుంటే అది ఎలాగైతే కలెక్షన్ రికార్డ్ అన్ని బద్దలు కొట్టిందో, దాని గురించి కూడా కొంచెం ఎగ్జాంపుల్ చేసుకొని ఈ మూవీలో కూడా దాని గురించి ఒక డిస్కషన్ ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఇప్పుడు అల్లు అర్జున్ లిరిక్స్ అయితే ఏవైతున్నాయో, ఆ లిరిక్స్ నేను చెప్పాక మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో లిరిక్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. మేబీ ఒక 10 మినిట్స్‌లో చెప్పేసుకుందాం. లా రీచ్ గాని జోన్ రూల్స్ లేని టెరిటరీ సర్వైవల్ వరల్డ్. ఈ అడవిలో ఏదైతే మనకు చూపిస్తుందో ఇక్కడ ఉండేది వేరు. అన్న వరల్డ్‌లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరనమాట. అక్కడ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు అని మాత్రం ఇక్కడ ఆ క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నాడనమాట. అంటే అతను ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాడన్నట్టు 'పుష్ప 2'లో చూపించినట్టు. ఆ విధంగా క్యారెక్టరైజేషన్‌ని గురించి చెప్తుండనమాట మనకు దీంట్లో. ఈ అడవిని చూపించి ఆ టోటల్ మనకి ఆ గ్లింప్స్‌లో ఇచ్చే అర్థాన్ని ఆ గ్లింప్స్ అర్థమైదనమాట. కాకపోతే చాలా మంది అడవిలో ఉండి గద్ద ఉందయితే అలాంటి అన్నిటికి హెడ్ లయన్ కదా! ఆ లయన్‌లాగే సింహం గర్జించినట్టు చూపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గుర్రం మీద అన్న విజృంభంగా నిలబడతాడు కదా! క్లైమాక్స్‌లో. అది దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, ఈ సినిమాలో తన సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఉన్నటువంటి ఒక ఇంటర్వెల్ బ్లాంక్ అవ్వచ్చు అది. దాన్ని ఎగ్జాంపుల్ చేసుకొని మనం చూపించుండొచ్చు. ఇంకోటి సినిమాలో మెయిన్‌గా మనకు చూపించిన ఈ అడవి మొత్తం ఒక ఎత్తైతే, ఆ లిరిక్స్ ఉంటాయి చూసినావా? ఆ లిరిక్స్ మామూలు బీభత్సం కాదు. ఆ లిరిక్స్‌లో నన్న క్యారెక్టరైజేషన్ ఉందబ్బా! నేను ఆ లిరిక్స్‌కి ఫిదా అయిపోయినా. చాలా మంది అనుకుంటారు క్యాజువల్‌గా వెళ్ళిపోతుంది 'లోకి 23' అల్లు అర్జున్ అన్న 23 'లోకి 07' అనుకుంటారు. కాదు. ద స్ట్రైవ్ ఫర్ గ్రేట్‌నెస్ గొప్పతనం కోసం పోరాడు అనేది లాస్ట్ వర్డ్ వస్తది చూసినవా?
దానికంటే అన్ని ముందు ఉండే వర్డ్స్ ఉంటాయి చూసినవా? ఈ మామూలు వర్డ్స్ కాదు. బీభత్సం అసలు పిచ్చి మెంటల్ ఎక్కేస్తది ఈ వర్డ్స్ గాని వింటే మీరు. తెలుగు టు ఇంగ్లీష్ అంటే చాలా మందికి ఇంగ్లీష్‌లో కొంచెం అర్థం తెలియకపోవచ్చు కదా! తెలిసినోళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియనోళ్ళ కోసం 'అల్లు అర్జున్' అండ్ ఫ్యాన్స్ కోసం డెఫినెట్‌గా నేను వీడియో చేసి, ఈ వీడియో ఇచ్చి 1 అవర్ లోపు ఇంకా మనం ఈ గ్లింప్స్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో పిచ్చ మాస్ మెంటల్ అనమాట. ఊల్నే ఒక్క గ్లింప్స్‌లోనే క్యారెక్టరైజేషన్ మొత్తం నింపి పడేసిండు మన 'లోకి' మామ మామూలుగా నింపి పడేయలేదు. ఈ 'లోకి' మామ 'థానోస్' మామను మించిన క్యారెక్టరైజేషన్ ఇచ్చేస్తుండు 'అల్లు అర్జున్‌కి.' అన్న ఇది హీరో లెవెల్ గాదిది. ఇవి చాలా మంది అడవిలో మళ్ళీ చెప్పాను కదా! ఫస్ట్‌లో చెప్పినట్టు అడవిలో గద్దలు ఉన్నాయి, ఈ తోడేలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇయి ఉన్నాయి, జంతువులున్నాయని చూపిస్తారుగా. ఇవన్నీ క్యారెక్టరైజేషన్స్ మాత్రమే. అక్కడ అన్న ఉన్న దగ్గర అలాంటివి ఉన్నాయని చూపించారు. ఇవన్నీ ఒక మల్టీ ప్లేయర్స్ అన్నమాట. ఆ మల్టీ ప్లేయర్స్ అన్న ఎలా హ్యాండిల్ చేసిండు అలాగా చూపించడానికి మాత్రమే. ఇక్కడ గద్దలాంటి ఒక స్వభావం ఉన్న వ్యక్తులు ఉంటారు అని చూపిస్తుందన్నమాట. మనకి ఈ గ్లింప్స్‌లో అన్నకి ఎదురయ్యే వ్యక్తులనమాట. గద్దలాంటి వ్యక్తులు గాని, తోడేలు లాంటి వ్యక్తులు గాని, ఇక్కడ పక్కన గుర్రాలు అలాంటివి గాని, వాటి గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. వీటిని ఒక్కడే సింగిల్‌గా లయన్‌లాగా ఎదుర్కొంటాడు. ఇవి నేను మీ గ్లింప్స్‌లో ఉన్న కొన్ని హిడెన్ వర్డ్స్ గురించి చెప్పాననమాట. దీనితో పాటు మీకు ఏదైతే గ్లింప్స్‌లో వచ్చిన లిరిక్స్ వర్డ్స్ అయితున్నాయో పిచ్చ మాస్ మెంటల్ అబ్బా! మామూలుగా ఉండవు. నేను వాటి గురించి నెక్స్ట్ జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌లో నెక్స్ట్ ఈ వీడియో అయిపోగానే స్టార్ట్ చేసేస్తా. ఎందుకంటే దీంట్లో పెడితే కొంచెం లెంత్ ఎక్కువైపోద్ది. లెంత్ ఎక్కువైనందువల్ల కొంచెం అన్న మీద చూసి వీడియో చూసే ఫోకస్ తక్కువైపోద్ది. ఇంకొకటి మెయిన్‌గా గ్లింప్స్‌లో మీరు ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో దానికి హై వోల్టేజ్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఒక వ్యక్తి ఎలా అయితే ఉండబోతుందో అలా చూపించబోతారు. మనం ఎగ్జాంపుల్ తెలుసుకుంటే 'రోలెక్స్' క్యారెక్టర్ ఎంత బీభత్సం చూపించిందో, అలాగే 'మార్కో' క్యారెక్టర్ గాని, 'మార్కోలో' విలన్ క్యారెక్టర్ గాని, మళ్ళీ ఇప్పుడు 'ధురేందర్' మూవీ చూసుకున్నా వాటికి బీభత్సం చూపించే విధంగా ఉందనమాట. ఎలాంటి రూల్స్ లేని ఒక అడవి గురించి చూపిస్తుర్రు గదా! ఆ అడవిని బేస్ చేసుకొని అంటే అడవిలో సినిమా ఉంటదని చాలా మంది అనుకుంటారు. అది కాదు మ్యాటర్ అసల. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఒక అడవి లాంటి ప్రదేశంలో ఒక సింహం ఎలా సర్వైవ్ అయితుందో అలా మన అన్న క్యారెక్టరైజేషన్ ఉండబోతుందనమాట. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతనికి అడ్డు రావు. అసలు ఉన్నా గూడా పాటించడు అనే క్యారెక్టరైజేషన్ అన్నమాట అన్న తీసే మూవీలో. మూవీ నేమ్, టైటిల్ ఏంటిదో గాని నాకు తెలిసినంత ఈ గ్లింప్స్ చూస్తే నాకు డెఫినిట్‌గా అర్థమైంది ఇదే అనమాట. చాలా మంది సినిమా పేరు ఇడుమిత్ మాయో ఏదో అంటారు తమిళ్‌లో ఇదని చెప్పి. ఏదైనా అయ్యుండొచ్చు. ఏమైనా కానీ ఈ గ్లింప్స్‌కి మెయిన్ అర్థం ఇదేనబ్బా! ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన ఒక వ్యక్తి రూత్‌లెస్ అండ్ రాగా కనిపించే ఒక 'అల్లు అర్జున్' అన్న ఫ్యాన్స్‌కి ఇది కనుల పండగనమాట. ఎలా ఉండబోతుందో అస్సలు మన ఇమాజిన్స్‌కే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇప్పుడు 'లోకి మామ' గూడా కొంచెం డిసప్పాయింట్ అయిండనమాట. 'కూలీ' తర్వాత కొంచెం బెటర్ అనుకున్న 'కూలీ' కొంచెం బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకున్న తరుణంలో తీసుండిది. ఇది ఆ రేంజ్ మనకెందుకంటే దాని మీద డిసప్పాయింట్ అయిన 'లోకి మామ' ఇప్పుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ మన 'అల్లు అర్జున్' మీద ఎన్ని ఆశలు పెట్టుకుండు కదా! ఒక 1000 క్రోర్స్ కొట్టాలని ఆశ 'లోకి మామకి'. అలాగే మన 'అల్లు అర్జున్‌కి' ఆల్రెడీ 200,00,00,000 మార్కులో ఉన్న 'అల్లు అర్జున్' అన్నకి. ఇది ఒక మామూలు కమ్‌బ్యాక్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు 'అట్లీస్ట్' మూవీ చేస్తున్నాడు. సైంటిఫిక్‌గా ఆ మూవీకి బేస్ చేసుకొని అంటే అదే తరహాలో కాకుండా దీన్ని కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్‌లో తెస్తుండనేది నా ఒపీనియన్ అనమాట. 'లోకి మామ' ఏం చేస్తాడో ఏమో అది అందరికి తెలిసిందే. తర్వాత 'థానోస్‌ని' మించిన బీభత్సం సృష్టించడానికి రెడీ చేస్తుండన్నమాట మన 'అల్లు అర్జున్‌ని.' ఏ గ్లింప్స్‌లో నేను గమనించిన హిడెన్ డీటెయిల్స్ అనమాట. చాలా మంది అనుకుంటారు అడవి అది అడవి లేదు, బొంగు లేదు, ఏది లేదు. ఒకవేళ ఉన్న అడవిలో సినిమా అయితే అని పెట్టరు. అన్న క్యారెక్టరైజేషన్ చూపిస్తుండు అంతే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి అన్న క్యారెక్టరైజేషన్‌ని చూపిస్తుండు. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డు రావు అన్నకి అన్నట్టుగా వచ్చినా వాటిని పట్టించుకోడు. సింహం, లయన్ లాగా ఎంతమంది గుంపులుగా వచ్చినా ఏమంటారు చూడు ఐకమత్యంతో ఎంతమంది వచ్చినా ఇప్పుడు తోడేళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఐకమత్యం అట్లా లీడర్‌షిప్ ఉంటది. ఒక లీడర్ అండ్ లీడరు ఒక లీడర్ తోడేలు ఆ తోడేళ్ళన్నిటిని హ్యాండిల్ చేస్తుంటది. అలాంటి లీడర్ తోడేలు ఉన్నా అన్ని తోడేళ్ళు ఐకమత్యంగా ఉన్న ఒక మనుషులొచ్చినా గూడా అన్నని ఏమి చేయలేవు. ఒక గర్జన సింహంలాగా ఒక గర్జిస్తే అన్నీ ఎళ్ళిపోయినాయి కదా! అలాగే అన్న వచ్చి ఒక వాకిస్తే మొత్తం పటాస్ అయిపోతాయి అన్నట్టు అలాగే అన్న వాక్‌ని చూపించడం గాని ఇది ఆర్మీ స్టైల్‌లో చూపించారు కదా! అన్న ప్యాంట్ సైజ్ చూసుకున్నా గూడా సేమ్ మన 'పుష్పలో' ఉన్న డ్రెసింగ్ స్టైల్ లాగా ఉంది. మేబీ ఇది ఒకవేళ పాత కాలం ఉంటదో లేకపోతే మన క్యారెక్టరైజేషన్‌ని ప్రెజెంట్ చేయడానికి కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చిర్రో తెలవదు గానీ నాకు తెలిసినంత వరకైతే కొంచెం బ్యాక్ స్టోరీలోకి వెళ్ళే విధంగానే కథ ఉంది. ఇంక కథ విషయానికొస్తే ఎలా ఉంటది ఖాళీ మన క్యారెక్టరైజేషన్ మాత్రమే రివీల్ చేసిండు గ్లింప్స్‌లో. స్టోరీ హిడెన్ డీటెయిల్స్ ఏం లేవు. మీకు ఈ వీడియోలో ఎండ్ స్క్రీన్‌లో మళ్ళీ చెప్తున్నాగా ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఆ లిరిక్స్‌కి తెలుగు అర్థం ఏంటో నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నా. డెఫినెట్‌గా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఒత్తుకోండి. ఈ వీడియో వచ్చిన 1 అవర్ లోపు మీకు హిడెన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే.